ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సర్పంచుల పదవి కాలం పెంచి తమను ఆర్థికంగా ఆదుకోవాలని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డికి వారు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో తమ పదవీ కాలంలో కోవిడ్ వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నామని, గ్రామ పంచాయతీల్లోని చాలా పనులు వాటికి సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సర్పంచులు తెలిపారు. సర్పంచుల పదవీ కాలం పెంచి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. త్రిపురారం మండల కేంద్రంలో ఎండీఓ అలివేలు మంగమ్మ నిర్వహణలో ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మిషన్ భాగీరథ, ఆర్టీసీ, విద్యుత్ ఇతర పలు శాఖల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ అధికారులు, పలు గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జరిగింది కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో మీ హయాంలో కూడా సంక్షేమ పథకాలు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ అందే విధంగా చూడాలని చెప్పి మా ద్వారా మీకు మనం చేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ విషయానికి వచ్చేసరికి ఏముందంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పుల వల్ల ఇలా వారు శిక్ష అనుభవిస్తా ఉన్నారు. పెన్షన్ విషయంలో వస్తే ముసలిలో ఉన్నారు సార్. ఒక ఇంటికి 2 పెన్షన్లు లేవు, ఒకటే పెన్షన్ వస్తుందని చెప్పిండ్రు. ఆ పెన్షన్ కూడా ముసలాయన చనిపోతే ముసలాంకి రావాలి, కానీ అలాంటి 3 సంవత్సరాలు కూడా పెండింగ్ ఉన్నాయి. అలాంటి పెండింగ్ అధికారుల దగ్గరికి పోతే దానికి ఏర్పడ్డారు, అది అంటారు తిరిగి వాళ్ళు చెప్పుకోలేకపోతున్న ముసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే క్రమంలో 57 years అని పెన్షన్స్ ఇచ్చారు. ఆ పెన్షన్ లో మనకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, ఎంపీటీస్ కానీ ఏ అధికారుల ప్రమాదం లేకుండా పైనుంచి ఒక లిస్ట్ వచ్చింది, వాళ్ళు ఇస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం చూస్తే చాలా మంది ఆర్థికంగా చాలా సంతృష్టిగా ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయి. ఈ ముసలి రోజు తిండికి వెళ్ళాలని పరిస్థితి దాకా చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి వాళ్ళ దృష్టిని చూస్తే ఏంటంటే 1 రూపాయి 1 పూటకి ఏదో సాయం చేయగలుగుతాం, నిరంతరం చేయలేం. కాబట్టి అలాంటి దాన్ని కూడా మీరు దృష్టి పెట్టి ఖచ్చితంగా ముసలి వాళ్ళకు విడవచ్చుకోగలుగుతుంది. పెన్షన్ చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళ జీవితానికి ఆధారం. ముందుగా బస్సులు వచ్చేందుకు మేమందరం ప్రయత్నిస్తాం. తర్వాత పురోగతిని అంతే కొనసాగిస్తూ మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా బస్సులు వచ్చేందుకు మా సహకారం మేము చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా తప్పకుండా మరొకసారి ఇందిరమ్మ రాజ్యాన్ని మన తెలంగాణ రాష్ట్రంకి మేము ప్రాధాన్యతను చూసి మా అధికారుల సహకారంతో మా లీడర్లు ప్రతి ఒక్క పెద్దలకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను తొలిసారి చేసిన అధికారిక జనరల్ బాడీ మీటింగ్ త్రిపురారం మండలంలో జరగడం ఎంతో సంతోషంగా. చాలామంది వర్గ అధికారులు వచ్చారు, కొంతమంది రాలేకపోయినారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేయండి. సరే, ఎన్నికల సందర్భంగా ఎంతో ధాటిగా వేడిగా రాజకీయాలు నడిచినాయి. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మనం అందరం అభివృద్ధి మీద దృష్టి సారించాలి. అది కేవలం ప్రజాప్రతినిధులే కాదు, ఇక్కడ ఉన్న అధికారులు కూడా గతంలో ఉన్న ప్రభుత్వంతో మీరు ఏ విధంగానైతే సహకరించినా, ఆ ప్రభుత్వం సహకరించకపోయినా కూడా మీ వంతు జాబులు మీరందరూ చేసుకుంటూ పోయినారు. కాకపోతే ఈసారి కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువేసేందుకు ప్రయత్నించింది. అదేవిధంగా ఈసారి కూడా మేమందరం కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా సహకరించండి. తప్పకుండా మీ అందరికి కూడా ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రజలకి